దర్శన్ శరణ్యతో ఇలా అంటూ ఉంటాడు, నేను నా సంతోషం కోసం ఒక డెసిషన్ తీసుకున్నాను ఇదిగో అని చెప్పి డైవర్స్ పేపర్స్ ఇవ్వబోతూ ఉండగానే సమీర వాళ్ళిద్దరిని చూస్తూ నిలబడి ఉంటుంది. ఇక ఒక్కసారిగా దర్శన్ సమీర వైపు చూస్తాడు. చూసి సడన్గా షాక్ అయిపోతాడు. అప్పుడే సమీరని చూస్తూ అలాగే శరణ్యని చూస్తాడు. శరణ్య కూడా ఏమైంది ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా దర్శన్ని చూస్తుంది. అలాగే దర్శన్ అటు సమీరని శరణ్యని చూస్తూ ఉంటే శరణ్య కూడా అటువైపు చూస్తుంది. కానీ తనకేమీ అర్థం కాదు. అప్పుడే సమీర అక్కడి నుంచి మాయమైపోతుంది. దర్శన్ కళ్ళని గట్టిగా నలుపుకొని నేను చూస్తుంది నిజమేనా అన్నట్టుగా అటువైపు చూస్తాడు. సమీరని చూసేసరికి సమీర కనిపించదు. అప్పుడు దర్శన్ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇదేంటి ఇప్పుడే కదా ఇక్కడే ఉంది, ఏమైపోయింది అనేసి దర్శన్ టెన్షన్ పడుతూ అటువైపు సమీర కోసం చూస్తూ ఉంటే శరణ్య వైపు చూస్తే శరణ్యకి ఏమీ అర్థం కాక ఏమైందండి అని అంటే ఇప్పుడే కదా చూశాను, ఎక్కడికి వెళ్ళిపోయింది అనేసి డైవర్స్ పేపర్స్ చేతిలోనే పట్టుకొని దర్శన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తను అలా వెళ్ళిపోయేసరికి శరణ్య వెనకాలే ఏమైందండి, ఎక్కడికి వెళ్తున్నారండి అని అంటూ వెళ్తూ ఉంటుంది శరణ్య. అంతలో దర్శన్ సమీర కోసం వెతుకుతూ మొత్తం గుడిలో అంతా వెతుకుతూ ఉంటాడు. సమీర పక్కకి వెళ్ళిపోయి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ తీసుకొని అనన్యకి ఫోన్ చేస్తుంది. హలో అనన్య అని అంటే చెప్పు ఏమైంది అంటే దర్శన్ నన్ను చూసేశాడు అని సమీర చెప్తే అనన్య అంటుంది, అవునా నువ్వు ఎక్కడున్నావు అని అంటే నేను రామాలయంలో ఉన్నాను అంటే ఒక్క 1 వీక్ నువ్వు ఇక్కడ కాకుండా హౌస్ అరెస్ట్లో ఉండలేకపోయావా అని అంటూ నేను చెప్పినా వినకుండా ఎందుకు వచ్చావు బయటికి అని అంటూ కోపంగా అంటుంది అనన్య. అనేసరికి అయ్యో చూసుకోలేదు, అసలు దర్శన్ చూస్తాడని నాకేం తెలుసు అంటే వెంటనే వెళ్ళిపో, అక్కడ దర్శన్కి మళ్ళీ కనిపించకు, వెళ్ళిపో తొందరగా అని అనన్య అంటుంది. ఆ మాట వినేసి సమీర సరే నేను వెళ్తాను అని ఫోన్ పెట్టేసి సమీర ఫాస్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అనన్య టెన్షన్ పడుతూ ఇలా ముందుకు వెళ్ళబోయేసరికి ఆనంద ఎదురుగా ఉంటుంది. ఆనందని చూసి అనన్య ఒక్కసారిగా కంగారుగా అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. ఇక దర్శన్ ఏమో గుడిలో మొత్తం సమీర కోసం వెతుకుతూ ఉంటాడు. నేను చూసింది సమీరాని, ఎక్కడ వెళ్ళిపోయింది, ఇంతసేపు ఇక్కడే కదా ఉంది, మరి అంతలో ఏమైపోయింది, నేను చూసిన సమీర నిజమే చూశాను నేను అనేసి వెతుకుతూ ఉంటే శరణ్య ఏమో ఏమైందండి ఎక్కడికి వెళ్తున్నారు అనేసి శరణ్య దర్శన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఆనంద మరి అనన్యని ఏం తెలుసుకుంటుంది, అనన్య నుంచి సమీర బ్రతికే ఉందని మొత్తం నిజం తెలుసుకుంటుందా లేదా అనన్య మళ్ళీ వేస్తున్న ఈ డ్రామా గురించి ఆనందకి తెలిసిపోయి మాట్లాడుతుందా తెలుసుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో మరి దర్శన్కి సమీర కనిపిస్తుందా, కనిపిస్తే తను ఏం చేస్తాడు, సమీర ఏ అబద్ధం చెప్పించిందని శరణ్యని దగ్గర చేసుకుంటాడా అంటే ఎవరో డ్రామాలు చేస్తున్నారని తెలుసుకుంటాడా లేదా అసలు ఏమవుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.